తెలుగు సంవత్సరాది ఉగాది రోజున మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబు జగన్లు దాదాపు ఒకే రకమైన హామీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సంచలన హామీలు ఇచ్చారు. సేమ్ టు సేమ్ ఒకే రకంగా ఉన్న బాబు జగన్ హామీలేంటో చూడండి. వైఎస్ఆర్ జలయజ్ఞం. దివంగత మహానేత వైఎస్ఆర్ కలలు కన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, పూల సుబ్బయ్య, వెలుగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కళ నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం. జలకళను తీసుకువస్తాం. 5 నదుల అనుసంధానం చేస్తాం. గోదావరి, కృష్ణ, పెన్న. ఎక్కడ వాగులు, వంకలు, నదులు వచ్చినా దీంట్లో కలుస్తాయి. ఇక్కడ వాటర్ ఎక్కడ కావాలంటే అక్కడ శ్రీకాకుళం నుంచి కిందికి వస్తాయి. పైన వచ్చే వాటర్ అక్కడే పెట్టుకుంటాం. వాటర్ కన్జర్వేషన్కి వెళ్తాం. మైక్రో ఇరిగేషన్కి వెళ్తాం. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇస్తాం. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇస్తే 2 కోట్ల ఎకరాకు నీళ్ళు ఇవ్వబోతున్నాం. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు వసతి భోజనం కోసం అదనంగా ఏటా 20,000 రూపాయలు ప్రతి విద్యార్థికి ఇస్తాం. యువనేస్తం కింద 2,000 నుంచి 3,000 రూపాయలు చేస్తాం. 18-23 నిరుద్యోగ యువత వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం. ఇంటర్మీడియట్ నుంచే నిరుద్యోగ వృత్తి ఇస్తాం. పేదలందరికీ ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు, రాజకీయాలు చూడకుండా పక్కా ఇల్లు కట్టిస్తాం. 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇల్లు కట్టిస్తాం. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. వారి పేరునే రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇల్లు కూడా కట్టిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో 70 లీటర్లు ప్రతి ఒక్క ఇంటికి వాటర్ ఇస్తాం. అదే మరి సిమెంట్ రోడ్లని పూర్తి చేస్తాం. 2,000 జనాభా ఉంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెడతాం. బీటీ రోడ్లన్నీ కూడా ప్రతి ఒక్క విలేజ్ నుంచి మెయిన్ రోడ్ వరకు బీటీ రోడ్, అక్కడి నుంచి నేషనల్ హైవే, స్టేట్ హైవే కనెక్టివిటీ, నేషనల్ హైవే కనెక్టివిటీ, డిమాండ్ బట్టి, ట్రాఫిక్ని బట్టి సింగిల్ లేన్, 2 లేన్, 4 లేన్, 6 లేన్ రోడ్స్ కూడా శ్రీకారం చుడతాం. పట్టణాభివృద్ధిలో చాలా వరకు ఈ తోపుడు బండ్లు వీళ్ళందరికీ ట్యాక్సెస్ లేకుండా, హెరాస్మెంట్ లేకుండా చేస్తాం. అన్నా క్యాంటీన్ ఇంకా పెంచుతాం. ఉపాధి అవకాశాలు ఇస్తాం. సంక్షేమాన్ని ఇంకా లాజికల్గా తీసుకుపోతాం. ఇండ్లన్నీ ఫ్రీ చేశాం. ఒక్క పైసా వాళ్ళు కట్టుకునే పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో ఇంతవరకు ఇచ్చిన ఇండ్లన్నీ 43 లక్షల ఇండ్లు ఫ్రీ చేశాం. 9,200 కోట్ల రూపాయలు ఫ్రీ చేశాం. ఇది హౌసింగ్లో ఇది ఒక రెవల్యూషన్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఇల్లు 3-4 సంవత్సరాల్లో, 3 ఇయర్స్లో ఇంకొక ఇప్పుడు కట్టే 29 లక్షలు కాకుండా అనదర్ 20 లక్షలు కట్టి అందరికీ ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. పెన్షన్ల పెంపు. ప్రస్తుతం ఉన్న పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తాం. అవ్వ తాతల పెన్షన్ 3,000 వరకు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు పెన్షన్ 3,000 ఇస్తాం. పేదరికంపై గెలుపు కింద పెన్షన్లు 3,000 రూపాయలు చేస్తాం. 60 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు చేస్తాం. చంద్రన్న బీమా 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తాం. పెళ్లి కానుక 1,00,000 రూపాయలకు పెంచుతాం. అమ్మ ఒడి అనే కార్యక్రమం. పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లి భయపడవద్దు. పిల్లల్ని బడికి పంపితే చాలు, ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తాం. 45 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కలకు వైఎస్ఆర్ చేయూత ద్వారా మొదటి ఏడాది తర్వాత దశల వారీగా 75,000 ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తాం. 18,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేడుగా, తల్లికి ఇచ్చేడుగా అమ్మక వందనలు ఇంక్లూడ్ చేస్తున్నాం. సో దట్ పిల్లలు చదువుకుంటే పైకి వస్తారు. అమ్మకు వందనం చేసినప్పుడే ఇది కూడా చెప్పి వీళ్ళకు 18,000 రూపాయలు ప్రతి ఒక్క తల్లికి ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. యువనేస్తం కింద 2,000 నుంచి 3,000 రూపాయలు చేస్తాం. 18-23 నిరుద్యోగ యువత వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం. ఇంటర్మీడియట్ నుంచే నిరుద్యోగ వృత్తి ఇస్తాం. మహిళలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని 1 లక్ష వరకు
ఒక పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి డబ్బులు ఇస్తాం. పసుపు కుంకుమ రాబోయే 5 ఏళ్ళు ఇస్తాం. ఈరోజు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలని ఇస్తున్నాం. అందరికి స్మార్ట్ ఫోన్ ఇస్తాం.